హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో మనం జనరల్గా అంటే చాలామంది లైఫ్లో చూస్తుంటాం, అంటే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అంటే వాళ్ళ ఇంటి పేరు పక్కన పెట్టేసి సో వాళ్ళ ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరితో పాటు వాళ్ళ పేరును పిలవడం జరుగుతుంటుంది. సో అలాంటి వ్యక్తి మన ముందున్నాడు. సో ఆయన ఇంటి పేరు పక్కన పెట్టి ఆయనను కూడా వాళ్ళ ఊరి పేరుతో పిలుస్తూ ఉంటారు. సో హీస్ నన్ అదర్ దెన్ వైజాగ్ సత్య. హలో సత్య. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్. ఫస్ట్ నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్య కాస్త వైజాగ్ సత్యగా ఎలా పిలవబడ్డాడు? వైజాగ్ సత్య అంటే ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో నేను ఫస్ట్ టిక్ టాక్స్ చేసేవాడిని. చేసేటప్పుడు కొంచెం పేరు వచ్చింది, లక్షల్లో ఫాలోయింగ్, మిలియన్స్లో లైక్స్ వచ్చేటప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ అని పిలిచాయి ఇంటర్వ్యూ కోసం. టాప్ తెలుగు టీవీ, మన మీడియా, సో మన టీవీ, మిర్రర్ టీవీలుగా వాళ్ళు పిలిచారు. వాళ్ళే అప్పుడు పెట్టారు ఆ పేరు వైజాగ్ సత్య అని. ఓకే, ఛానల్స్ వాళ్ళే మీకు వైజాగ్ సత్య అని ఒక బిరుదు ఇచ్చేసారు. ఆల్రెడీ వైజాగ్ ప్రసాద్ గారు అని ఒక ఫేమస్ యాక్టర్ కూడా ఉన్నారు కదా, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా ఇచ్చారు. సో వైజాగ్ నుండి వచ్చాను కాబట్టి నాకు అంటే ఆయన అంత పేరు ఉందని అనడం లేదు. సో ఫస్ట్ టైం నాకే ఇలా పెట్టలేదు, ఆల్రెడీ ఉన్నారు అంటున్నారు. అలాగే బెంగళూరు పద్మ అంటారు, ఆమె కూడా బెంగళూరు సినిమా యాక్ట్రెస్, అలా పెట్టారని నేను అనుకుంటున్నా. అసలు ఏంటి అంటే చాలా ఇంటర్వ్యూస్లో నేను చూసాను, వాట్ ఈజ్ వైజాగ్ సత్య, అసలు ఏం చేస్తాడు అంటే ఎటు చూసుకున్నా కూడా అంటే మీరు చాలా జానర్స్లో ఉన్నారు. ఇటు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు, యాంకర్గా చేశారు, అండ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, సింగింగ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అంటే ఇన్ని జానర్స్ ఏంటి మీరు ఒకటి కాకుండా? ఐ థింక్ ఐఎమ్ ఆల్రౌండర్ అని నేను అనుకుంటున్నాను. పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలీదు. నా బేస్ వచ్చి నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ అయినాక నేను చాలా 5 స్టార్ హోటల్స్లో జాబ్స్ చేశాను. చేసేటప్పుడు చాలామంది సినిమా వాళ్ళతో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. అవి కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో నేను టిక్ టాక్స్ చేయడం, అలా పేరు వచ్చింది. సింగింగ్ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఘంటసాల గారి పాటలు వింటాను, సో ఆయన పాటలు అలా పాడుతుంటాను. సో మన ఇంటర్వ్యూ మీ యొక్క మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏ పాట పాడమంటారు? తెలుగు, ఇంగ్లీష్? మీకు నచ్చిన పాట, మీరు బాగా వాడే పాట, మీరు ఇష్టపడే పాట ఏదైనా. నా వాయిస్ కొంచెం ఫెమినిన్గా ఉంటుంది. నేను జెంట్స్ వాయిస్లో పాడతాను, లేడీ వాయిస్లో. ఓ మై గాడ్, మీరు మల్టీ టాలెంటెడ్. కొంచెం వాయిస్ మాడ్యులేషన్ ఉంది. సో ఏ పాట పాడమంటారు? ఏదైనా దేవుడి పాట పాడమంటారు? సో ఇప్పుడు మీరు ఏమన్నారంటే నాకు ఫస్ట్ మీ వాయిస్తో ఒకటి పాడండి, తర్వాత ఫీమేల్ వాయిస్తో ఒకటి పాడండి, ఏదైనా ఓకే, యువర్ విష్. తమిళ సాంగ్ పాడతాను. ఎస్ జానక్ గారు పాడారు ఈ పాట. கண்மணி அன்போடு காதலன் நான் எழுது கடிதமே, பொன்மணி உன் வீட்டு சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே, உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எஜுத நினைக்கையில் வார்த்தை மொத்துது, ஹோ ஹோ கண்மணி அன்போடு காதலன் நான் இங்கு குசலமே. సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మేల్ వాయిస్. మేలా? ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని, మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కందర నీలకందర క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర గానమిది అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరాపరా వేద విహారహర జీవేశ్వర. వెరీ సూపర్ టాలెంటెడ్. థ్యాంక్ యూ. మీకు అంటే రెగ్యులర్గా అంటే ఈవెంట్స్లో కూడా ఎప్పుడైనా పాడుతుంటారు మీరు? చిన్న ఈవెంట్స్లో పాడుతుంటాయి, పెద్ద స్టేజ్ మీద అవకాశం రాలేదు. అవకాశం వస్తే తప్పకుండా దేవుడు అవకాశం ఇస్తే పాడతా. ఓకే, సో అంటే బిఫోర్ దట్ మీరు టిక్ టాక్ ద్వారా అంటే మన ప్రేక్షక జనాలకు మీరు సుపరిచితుడు కాబట్టి
టిక్టాక్లో కూడా మీరు చాలామంది ఇమిటేట్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ యాక్టర్స్, ఓల్డ్ యాక్టర్స్ వీళ్ళందరినీ ఇమిటేట్ చేసి చేస్తుంటారు. ఇమిటేట్ చేయడం కాదు, వాళ్ళ సినిమాల్లోని పాటలు తీసి టిక్ టాక్ చేస్తాను వాళ్ళతో పాటుగా. ఇప్పుడు జమున గారు ఉన్నారు, ఆమె ఒక పెద్ద లెజెండ్, లివింగ్ లెజెండ్. ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, జెమినీ గణేషన్, ఎంజీఆర్, అలాంటి శివాజీ గణేషన్ వాళ్ళతో యాక్ట్ చేశారు కదా. సో ఆమె నాకు పరిచయం, ఎందుకంటే జమున గారితో నేను ఒక సినిమాలో యాక్ట్ చేశాను. అన్నపూర్ణమ్మ గారి మనవడని, శివనాగేశ్వర గారి డైరెక్షన్లో. ఆ సినిమాలో చిన్న రోల్ ఉన్నది, ఒక సాంగ్లో కనిపిస్తాను. సో అప్పుడు జమున గారి పరిచయం. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె సినిమాల్లో కొన్ని పాటలు తీసి, గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, ఆ పాట ఒకటి, మీర జాలగలడా నా ఆనత అనే పాట అలా చేశాను. అలాగే జయసుధ గారు కూడా తెలుసు, ఆమె సినిమాల్లో పాటలు కొన్ని చేశాను. మేఘ సందేశంలో పాట ఉంది కదా, ఆకులో ఆకునే అనే పాట. అట్లా సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే ఆయనతో ఎమ్మెల్యేల సాంగ్స్, అట్లా చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సినిమాలో 16 ఏళ్ళ వయసు అలాగా ఏ యాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సినిమా నుండి ఒక సాంగ్ తీసి టిక్ టాక్ చేసేవాడిని. ఎందుకు మీకు అట్లా చేయాలనిపించింది? అంటే వాళ్ళ సినిమాలోని పాట, ఇప్పుడు వేరే హీరో పాట తీసుకొచ్చి వేరే హీరోతో చేస్తే బాగోదు కదా. సో వాళ్ళ సినిమాలో నుండి పాట తీసుకొచ్చి చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అలాగే చేశాను, మంచి పేరు వచ్చింది, మంచి మంచి మెసేజ్లు వచ్చాయి. ఎందుకంటే ఈ పాత వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తున్నాం, వాళ్ళు ఎట్లా ఉన్నారో మాకు తెలియదు, మీ ద్వారా చూస్తున్నామని చాలా మంచి కామెంట్స్ వస్తుంటాయి. ఓకే. సో అంటే ఇట్లా మీకు అంటే ఇండస్ట్రీలో బాగా సుపరిచితులు ఎవరు మీకు బాగా పరిచయం? ఇండస్ట్రీలో చాలామంది నాకు బాగా క్లోజు. చంద్రమోహన్ గారు, సత్యనారాయణ గారు, జమున గారు, జయసుధ గారు, శారద గారు, సుధాకర్ గారు, కోట శ్రీనివాసరావు గారు, చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. భానుచంద్ర గారు, రమాప్రభ గారు, చాలామందితో మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్తాను నేను. ఓకే, సూపర్. అండ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు మరి? నేను ఇప్పటివరకు 3 సినిమాలు యాక్ట్ చేశాను. ఇందాక చెప్పాను కదా, అన్నపూర్ణమ్మ గారి మనవడని, అది నా ఫస్ట్ మూవీ. తర్వాత మళ్ళీ జై మాదకొండమ్మ అనే సినిమా చేశాను, ధర్మచక్రం హీరోయిన్ ప్రేమ గారు. ఇక్కడ తెలంగాణలో సమ్మక్క సారాకి ఎలాగో గిరిజన దేవతలో, మా ఆంధ్రాలో పాడేరు, విశాఖ డిస్ట్రిక్ట్ అరకు పక్కన ఉంటుంది, అక్కడ మాదకొండమ్మ అని ఒక టెంపుల్ ఉంటుంది. సో ఆ తల్లి బాగా గిరిజనకి మంచి దైవం. సో ఆమె మీద ఒక సినిమా తీస్తున్నారు అక్కడ వైజాగ్ అయిన శివ గారు. అందులో ధర్మచక్రం హీరోయిన్ తెలుసు కదా, ప్రేమ గారు, కన్నడ యాక్ట్రెస్ అనుకుంటా. ఆ మూవీలో ఒకటి చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కాలీఫ్లవర్ అనే సినిమాలో చేస్తున్నాను, అందులో సంపూర్ణేష్ బాబు గారు హీరో, అందులో డాక్టర్ రోల్ చేశాను. అండ్ అంటే లైక్ జనరల్గా చాలామంది ఇండస్ట్రీకి వచ్చినాక అంటే చాలా స్ట్రగుల్స్ అవుతుంటారు. మరి అట్లాంటి స్ట్రగుల్స్ మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా? స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి కదా, స్ట్రగుల్స్ ప్రతి ఒక్క లైఫ్లో ఉంటాయి. నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను. వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడమే మన పెద్ద గొప్ప విషయం. అలాంటిది మరి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అంటే మరి ఇంటికి దూరంగా ఉండాలంటే బాధగా ఉంటుంది. వైజాగ్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, ఇంచుమించు 700 కిలోమీటర్స్. తర్వాత యాక్టింగ్ చేసేటప్పుడు కూడాను యాక్టింగ్ బాగోలేదు, నీ డైలాగ్స్ బాగా చెప్తానన్నారు, కాకపోతే హావభావాలు, ఆహార్యం అలాంటివి కొంచెం బాగోలేదని కొంతమంది కామెంట్ చేస్తుంటే ఫస్ట్లో బాధ అనిపించేది. ఎందుకు యాక్టింగ్ నాకు అవసరం అని చెప్పి యాంకరింగ్లోకి వెళ్ళిపోయాను. యాంకరింగ్లో ఒక ప్రదీప్ అని యువత్ టీవీసీ అతను తెలుసు, చెప్పాను ఇట్లా యాంకరింగ్ చేస్తానంటే. యాంకరింగ్ కూడా చేస్తుంటాను, అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంటాను. ఎవరైనా నీ యాక్టింగ్ బాగోలేదంటే బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా కాల్ చేసి ఎవరైనా ఇట్లా అనడం జరిగిందా? నేను నా నెంబర్ ఎవరికి ఇవ్వలేదు, నాకు ఎవరేం కాల్ చేయాలి. వైజాగ్ సెట్ అంటే బాగా ఫేమస్ కదా. నేనైతే ఫెయిన్ కామెంట్స్ చదవను, ఎందుకంటే కామెంట్స్ బ్యాడ్ వస్తాయి, గుడ్ వస్తాయి. టిక్ టాక్ చేసేటప్పుడు మాత్రం అన్ని మంచి కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మోజులో మరి అంత టైం ఉండడం లేదు, మరి యాంకర్గా చేస్తున్నాను, టైం ఉండడం లేదు, చదవడం లేదు. సో మీ ఎక్స్పీరియన్స్లో ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన ఏంటి? కరోనా. అంతే. నాకైతే కరోనా లేదు, కాకపోతే ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అలా ఇంట్లోనే ఉంటున్నాం, బయటికి వెళ్ళడం లేదు, లాక్డౌన్ పెట్టేశారు. సో కరోనా పోవాలని కోరుకుంటున్నాను, అందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ కావాలని కోరుకుంటున్నాను, పేదవాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉచితంగా ఆహార ధాన్యాలన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతే. సో ఈ మధ్యలో మిమ్మల్ని కొంత టార్గెట్ చేసి మీ మీద లేనిపోని అంటే అంటే ఆ అబద్ధాలు పుట్టించి మిమ్మల్ని బ్యాట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారని విన్నాను. మరి దాన్ని ఎలా? సోషల్ మీడియాలో ఉన్నామంటే కింద లాగేయడానికే చూస్తారు అందరూ. మరి ఇప్పుడు నేను టిక్ టాక్స్లో ఉన్నాను, మోజ్లో ఉన్నాను, యూట్యూబ్లో ఉన్నాను, ప్రాంక్ షూట్స్ చేస్తున్నాను, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను. లాగేద్దామని చూస్తారు కొంతమంది, బట్ ఐ డోంట్ కేర్. నాకైతే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో ఎవరితో ప్రాబ్లం వచ్చింది, పడ్డారా? నేను ఎవరితో ఫైటింగ్ లేదు, ఏం లేదండి.
అట్లాంటి నేను అట్లాంటి మనిషిని కాదు. వాళ్ళు ఈ చెంప మీద కొట్టినా కానీ ఈ చెంప ఇచ్చే రకం నేను. అంతే, అట్లాంటివి ఏం లేవంటారు. ఓకే. అండ్ ఇంకోటి కూడా అంటే ఉప్పల్ బాలుకు మీకు మంచి ఒక బాండింగ్ ఉంది, మీకు చాలా మీరు చాలా చనువుగా ఉంటారు అదంతో. సో ఏంటి మీ ఫ్రెండ్షిప్? ఉప్పల్ బాలు నేను సంతోషం అవార్డు ఫంక్షన్లో కలిసాము. సో అలాగ ఇంట్రడక్షన్ అయింది మా ఇద్దరి మధ్యన. సో ఆయన కూడా టిక్ టాక్లో పెద్ద స్టార్ కదా, నేను అప్పటికి టిక్ టాక్ చేస్తున్నాను. తను నన్ను అడిగాడు, నువ్వు ఎక్కువ సెలబ్రిటీస్తో చేస్తుంటావు కదా, చూస్తుంటానని. నేను కూడా తనకి నీ టిక్ టాక్స్ కూడా నేను చూస్తుంటాను. అప్పటి నుండి ఫ్రెండ్షిప్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. 5 years అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. తను వైజాగ్ వస్తే మా ఇంటికి వస్తాడు, నేను హైదరాబాద్ వస్తే ఉప్పల్ వెళ్తాను. మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? సో మీ జర్నీలో అంటే ఉప్పల్ బాలుతో మీ జర్నీలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక అంటే చిలిపి సంఘటనలు కానివ్వండి, ఒక స్వీట్ మెమరబుల్ మూమెంట్స్ కానివ్వండి, అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆయన మీ వైజాగ్ వచ్చినప్పుడు కానివ్వండి, సో అలాంటి ఏమైనా చిలిపి పనులు చేసిన ఏమైనా ఉన్నాయా సంఘటనలు? చిలిపి పనులు ఏం కాదు కానీ ఉప్పల్ బాలు వైజాగ్ వచ్చాడు మా ఇంటికి. వచ్చినప్పుడు అక్కడ నుంచి నేను వాటర్ ఫాల్స్కి తీసుకెళ్ళాను, పాడేరు. అక్కడ అందరూ సెలబ్రిటీ కదా, ఈయన టిక్ టాక్ సెలబ్రిటీ కదా, యూట్యూబ్ సెలబ్రిటీ. సో అందరూ సెల్ఫీల కోసం అని వెళ్ళారు. అప్పుడు పాపం అతను జారిపోయి పడిపోయినాడు. నేను చాలా టెన్షన్ పడ్డాను అప్పుడు. జారిపోయి పడిపోయినప్పుడు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. అది మాత్రం చాలా మెమరబుల్ అని అనుకోవచ్చు. అంటే అది అంటే సాడ్ మూమెంట్ అనుకోవాలా, అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మర్చిపోలేని మూమెంట్. ఏం అవ్వలేదు కదా అప్పుడు. ఏమైతే సాడ్ మూమెంటే, కాకపోతే అది కొంచెం ఫన్నీయెస్ట్ అని కూడా అనుకోవచ్చు. అవునా? యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫన్నీయెస్ట్ మూమెంట్. సో ఆ రోజు కింద పడ్డాక ఏం జరిగింది? ఏమన్నా దెబ్బలు తగలేమో అనుకొని నేను వెళ్ళాను, కానీ ఏం కాలేదు. వాటర్లో మొత్తం మునిగిపోయినాడు అంతే, ఇంకేం కాలేదు. దెబ్బలైతే ఏం తగలేదు, ఏం లేదు. ఫోన్ మొబైల్ అవన్నీ తడిసిపోయినాయి అంతే. సో మీ బెస్ట్ ఫ్రెండ్? చాలా బెస్ట్ ఫ్రెండ్. చాలామంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్, ఆయనే కాదు. సో జనరల్గా ఉప్పల్ బాలు గురించి పర్సనల్గా మీరేం చెప్తారు? అంటే చాలామంది రకరకాలుగా చెప్తుంటారు, ఉప్పల్ బాలు అది ఇది, ఆయన ఒక రకంగా ప్రవర్తిస్తాడు, ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆయన లేడీ పాటలకే డాన్స్లు వేస్తుంటాడు, ఆయన ఆర్టిస్ట్ అంతే. ఇంకోటి ఈ మధ్యకాలంలో శారీలు కడుతున్నాడు, స్కర్ట్లు వేసుకుంటున్నాడు, ఒక రకంగా. అంటే ఉప్పల్ బాలు కూడా కంప్లీట్ మారిపోయాడు. అట్లేం లేదండి, అతను ఉప్పల్ బాలు ఈజ్ ఎ బాయ్. హీఈస్ 30 years old రైట్ నౌ. ఆయన ఏంటంటే గెటప్ చేస్తుంటాడు అంతే. ఇప్పుడు మొన్న మేము ఒక టిక్ టాక్ షో చేసాము, అందులో నేను ఉప్పల్ బాలుకి హస్బెండ్గా చేశా. ఉప్పల్ బాలు సారీ కట్టాడు. అలాగే జబర్దస్త్లో పిలుస్తారు, అప్పుడు అగ్గిపెట్టి మచ్చాక వైఫ్ కింద వేస్తాడు. ఓన్లీ అవి గెటప్లే అన్నాడు, అవి ట్రాన్స్జెండర్ అయితే ఏం కాదు. ఫస్ట్ టైము అండ్ అగ్గిపెట్ట మచ్చ అండ్ ఉప్పల్ బాలు చాలామంది ట్రోల్ చేశారు, పక్కన పెట్టి ఇద్దరు తిట్టుకోవడము. జనరల్గా వాళ్ళిద్దరిని యాక్చువల్గా ఒక దగ్గర కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయించింది కూడా నేనే. ఇలా జనాలు తిట్టుకుంటున్నారని చెప్పి తిరుపతి తీసుకెళ్ళాను ఉప్పల్ బాలుని. అగ్గిపెట్టి మచ్చ కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడు ఒక యాంకర్ చేశాడు ఇంటర్వ్యూ, తెలిసిన వ్యక్తి, ఆయన కూడా వైజాగే, సత్య అని. వాళ్ళిద్దరి మధ్య ఏం లేవు, అవి ఏంటంటే మధ్యలో ఉన్న వ్యక్తులే అట్లా సృష్టిస్తున్నారనమాట, మాట్లాడిస్తున్నారు. వాళ్ళిద్దరైతే మాత్రం బెస్ట్ ఫ్రెండ్సే. చాలా షోలు చేశారు. ఇప్పుడు పాత సినిమాల్లో రేలంగ్ గారు, గిరిజ గారు, అలాగే రాజబాబు, రామాప్రభ గారు, అలాగే బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల గారు ఎంత ఫేమస్ అయ్యారో, ఇప్పుడు యూట్యూబ్లో ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ కూడా అంతే ఫేమస్ అయ్యారని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. సో అగ్గిపెట్ట మచ్చతో కూడా మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది? ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను, అతను మా ఇంటికి వస్తుంటాడు. సో అగ్గిపెట్ట మచ్చ ఓన్లీ స్క్రీన్ వరకే అలా ఉంటాడా? జనరల్గా నా బిహేవియర్ ఒరిజినల్ కూడా అలానే ఉంటుందా? అలాగంటే అంటే జనరల్గా అట్లా ఊక్కుంటూ తిడుతూ ఉంటాడు, రెగ్యులర్గా అట్లా డ్రింక్ చేస్తే ఎవరైనా ఊగుతారు కదండి, లేకపోతే మామూలు చక్కగానే మాట్లాడతాడు. సత్య గారు రండి కూర్చోండి అని భోజనం తీసుకొచ్చి పెడుతుంటాడు. చాలా మంచిగా ఉంటాడు ఆయన. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజర్ అయితే కాదు, మనలాగే ఉంటాడు. ఎప్పుడో చిన్న యాక్సిడెంట్ అయిందంట అంతే, తలకి దెబ్బ తగిలింది. కానీ అందరినీ గుర్తుపడతాడు, అందరితో మనం మాట్లాడినట్టే మాట్లాడతాడు అంతే. అంటే ఆయన తిట్టేది ఒక రకంగా ఇట్లా తాగినట్టు చేసే అది ఓన్లీ స్క్రీన్ వరకేనా? డ్రింక్ చేసేటప్పుడు అది ఎవరు అట్లా మాట్లాడిపిస్తారు, కానీ ఒరిజినాలిటీలోకి వచ్చేసరికి హీఈస్ ఏ గుడ్ బాయ్ అంతే, డౌట్ లేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ ఇంటికి నేను ఒక 4-5 సార్లు వెళ్ళాను. మా ఇంటికి వస్తుంటాడు. హైదరాబాద్ నేను ఆయనకి ఏమైనా షోలు ఉంటే నేనే ఫోన్ చేసి పిలుస్తుంటాను. మొన్నే షో చేసి వెళ్ళాడు. ఓకే. సో ఇంకొక సాంగ్ పాడతారా మా ప్రేక్షకుల కోసం? హిందీ పాట పాడాలా? యా. లతా మంగేష్కర్ పాట పాడతాను.
एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगियाँ कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगियाँ कुछ भी नहीं, तेरी मेरी कहानी है। ఓకే, థ్యాంక్ యూ. ఇన్ని భాషలు అంటే తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు, ఇంకా ఎన్ని లాంగ్వేజ్ మీకు వచ్చు? నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు. ఈ 3 భాషలు ఐ థింక్ ఐఎమ్ ఫ్లూయెంట్. తమిళ్ కూడా మాట్లాడతా, కొంచెం కొంచెం కన్నడ, ఒడియా. అవేలా మీకు ఆ లాంగ్వేజ్? నేర్చుకున్నాను అంతే, అంటే పాటల కోసం. అండ్ పాట కూడా ఇంతకుముందు తమిళ్లో చాలా అద్భుతంగా పాడారు, థ్యాంక్ యూ. ఒళ్ళు పోకుండా. సో ఎందుకంటే జనరల్గా మన పాటలు మనకే కష్టంగా ఉంటుంది, అట్లాంటి వేరే భాషలో వాడడం. నేను సింగర్స్ని కూడా డైరెక్ట్ కలుస్తుంటాను కదా, వాళ్ళు కూడా నీ వాయిస్ బాగుంది అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొన్ని అంటే గొంతు మార్చి సేమ్ యాజ్ ఫీమేల్ లాగా వాయిస్ మాడ్యులేషన్, సో ఇవి విన్నప్పుడు మిమ్మల్ని వేరే వాటికి పిలవడం ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? అంటే పిలుస్తుంటారా, వాయిస్ మార్చి పాడుతుంటారా ప్రోగ్రామ్స్కి అలా? నేను టిక్టాక్ వాళ్ళది షోస్ అవుతుంటాయి కదా, కొన్ని స్టేజ్ల మీద కూడా పాడాను నేను పాటలు. పెద్ద స్టేజ్లో అయితే ఇంక పాడలేదు, కానీ చిన్న చిన్న స్టేజ్ల మీద అయితే పాడాను పాటలు. ఇంకొక పాట మీ ఒరిజినల్ వాయిస్తో పాడండి. ఏ పాట పాడాలి? ఘంటసాల గారి పాట పాడతాను. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుకున్నా, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికనే, అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుకున్నా. అన్ని భాషలు పాటలేనా లేదంటే నార్మల్గా డైలాగ్స్ కూడా చెప్తుంటా? డైలాగ్స్ కూడా చెప్తుంటా. అవునా? సో మీకు నచ్చిన ఒక 2-3 డైలాగ్స్ ఏమైనా? ఒక సినిమాలో లాయర్గా చేశాను, అందులో డైలాగ్ చెప్తాను. యువర్ ఆనర్, అనసూయ అనే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సుధీర్ బాబు ఇంటికి వెళ్ళి కాఫీలో విషం పెట్టి చంపిందని ఈ సాక్ష్యాలను విచారించిన పిమ్మట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లున్న అనసూయకు ఉరి శిక్షే సరైన శిక్ష అని కోర్టు వారికి నేను మన్నవించుకుంటున్నాను. ఇది మీ క్యారెక్టర్? ఓకే, చేశాను ఒక చిన్న లాయర్. సో ఇంకా సీరియస్గా మీరు చేసిన సీరియల్స్లో యాక్ట్ చేయండి. మీకు అంటే మీరు నేర్చుకున్న డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా ఏం గుర్తుకు రావడం లేదు. ఇంకో పాట పాడేస్తాను, ఇంగ్లీష్ పాట. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on, far across the distance and spaces between us, you have come to show you. Go on, near, far, wherever you are, I believe that my heart does go on. Once more you open the door and you hear in my heart, and my heart will go on. టైటానిక్ సాంగ్ అది. సూపర్. ఎన్నిసార్లు చూశారు టైటానిక్ సినిమా? ఎన్నిసార్లు లెక్కలేదు, ఒక 20 సార్లు చూసుంటాను, 20 times. ఏమనిపిస్తుంది మీకు టైటానిక్ సినిమా చూసినప్పుడు? ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్.
చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కామెడీగా సరదాగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో మొత్తం గుండె పిండే విషాదం ఉంటుంది. సో చాలా ఇష్టం అది. ఎంతమంది మీరు బేసికల్గా? మీరు ఒకరైనా ఫ్యామిలీ? వీఆర్ 4. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు సిస్టర్స్. యు ఆర్ బేసికల్ ఫ్రమ్ వైజాగ్? వైజాగ్. ఓకే. సో సత్యాకి అంటే లైఫ్లో జరిగిన ఏమైనా ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎమోషనల్ 2015లో మా డాడీ హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. ఓకే. సో ఆ టైంలో నేను దగ్గర లేకపోయాను, డ్యూటీలో ఉన్నాను, అప్పుడు హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో అది నాకు నా జీవితంలో చాలా విషాదకరమైనటువంటి సంఘటన. అయ్యా ఆ టైంలో దగ్గర ఉంటే బాగుండు కదా, అసలు ఏం ప్రాబ్లం ఏంటి అడిగేవాళ్ళం కదా అని ఆ బాధ అయితే ఉంది, ఇంకా ఉంది. వెళ్ళిరా? తర్వాత వెళ్ళాం, చనిపోయినాక వెళ్ళాను. సో అదొక్కటే మీకు అలా బ్యాడ్ మెమరీగా ఉండిపోయింది. గుడ్ అంటే మరి ఇట్లా నేను టిక్ టాక్ చేయడం, నాకు సుమన్ టీవీ నుండి కాల్ రావడం ఇంటర్వ్యూ చేస్తారని. సుమన్ టీవీ అంటే చాలా పెద్ద టీవీ కదా, సో యూట్యూబ్ ఛానల్లో మంచి ఛానల్. సో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ అంటే మాట్లాడినట్టు ఫీల్ అయ్యాను. తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చినట్టు ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారి మనవడు లెజెండ్ జమున గారి పక్కన నిలబడినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. సో జనరల్గా కెమెరా ముందు ఉన్నప్పుడే మనం చాలా షేర్ చేసుకుంటాం. అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకోవాలని, అంటే ఒక వ్యక్తికి చెప్పుకోవాలనుకున్నా, ఒక సొసైటీకి అంటే ఇంకేమైనా చెప్పాలనుకున్నా కూడా అంటే మనకు ఛాన్స్ రాదు. ఆ ఛాన్స్ కూడా మనకు అరుదుగా వస్తుంటుంది. కాబట్టి సో ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా రీచింగ్ ఉంటుంది. సో మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే మా ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్లీజ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మొన్ననే కేంద్ర బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు ఈ కరోనా వ్యాక్సిన్ల కోసం విడుదల చేస్తామని చెప్పారు. సో దయచేసి త్వరితగిన జల్దీ వేగంగా రిలీజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ చేయించండి. అలాగే ఇప్పుడు లాక్డౌన్ పెట్టినాక పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆహారం లేక. వాళ్ళందరికీ కూడాను ఉచితంగా ఆహార ధాన్యాలన్నీ పంపిణీ చేయాలని ప్రధానమంత్రి మోడీ గారికి నేను నమస్కరించి తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడాను ఇంట్లోనే ఉండండి, ఎందుకంటే కరోనా ఉగ్రరూపంలో ఉంది. ఇప్పుడు పంజా బాగా విసురుతుంది ఇండియాలో. సో అందరూ కూడా ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఏదైనా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళినా కానీ చేతులకు గ్లౌస్ వేసుకోండి, అలాగే మాస్క్ కూడా పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న మనం ఈ సెకండ్ వేవ్లో నిజంగా బయటికి వెళ్ళకుండా మన ఇంట్లో మనం అంటే శుభ్రంగా మన ఇంట్లో ఉన్నా కూడా అవతల వాళ్ళ మీద మనం మాట్లాడినప్పుడు మన తుప్పిర్లు పడకుండా కొంచెం సోషల్ డిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి అండ్ శానిటైజ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా మీ ఇంట్లో అంటే ప్రతి వస్తువులు కానివ్వండి, కిచెన్ కానీ ప్రతిదీ శుభ్రంగా ఉంచుకుంటే మనకు వైరస్ అనేది మన దగ్గరికి రాదు. మనం బయటికి వెళ్ళడానికి ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు అంటే ప్రయత్నించకుండా ఎక్కువ ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎదుటి వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ తీసుకొచ్చేలా వాళ్ళకు కూడా మీరు గైడెన్స్ చేస్తుండాలి. అండ్ ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రండి, లేదంటే మాత్రం ఇంకా మనం రోజుకు ఎన్ని బాడీస్ చూస్తున్నాం, కుప్పలా రాలిపోతున్నారు. సో ప్లీజ్ సేఫ్గా ఉండండి, ప్లీజ్ స్టే సేఫ్, ఓకేనా? అండ్ మీరు కూడా, ఎందుకంటే మీకు కూడా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అండ్ ఇన్ని మల్టీ టాలెంట్ కలిగి ఉన్న మీరు, సో తప్పకుండా మీకు మంచి ప్లాట్ఫామ్ రావాలని, మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటర్వ్యూకి వచ్చి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎన్ఎన్ మీడియా అంటే 1 million పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ 2 Telugu states. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ గెటింగ్ 1 million సబ్స్క్రైబర్స్. మీకు కూడా మంచి ఫ్యూచర్ ఆల్రెడీ ఉంది, ఇంకా మంచి ఫ్యూచర్ రావాలని. వెరీ ష్యూర్ దట్ యూ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. లాస్ట్ ఒక పాట పాడి ముగించమంటారా? షూర్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. పూజలు చేయ పూలు తెచ్చాను, మీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామ, ఇయరా దర్శనము రామ. పూజలు చేయ పూలు తెచ్చాను, తూర్పులోన తెల్లవారే బంగారు వెలుగు నింగిని చేరే, తూర్పులోన తెల్లవారే బంగారు వెలుగు
నింగిని చేరే తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి తీయరా తలుపులను రామ ఇయరా దర్శనము రామ పూజలు చేయ పూలు తెచ్చాను దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి నా పాలిట పెన్నిది నిన్నే నమ్మితిరా స్వామి తీయరా తలుపులను రామ ఇయరా దర్శనము రామ పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామ ఇయరా దర్శనము రామ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యా, సో డెఫినెట్గా మీకు మంచి అంటే వెండితెర మీద అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.